రీసెంట్గా స్పెయిన్కి చెందిన కొంతమంది ఫోటోగ్రాఫర్స్ సోషల్ మీడియాలో కొన్ని ఇమేజెస్ని అప్లోడ్ చేశారు. ఆ ఇమేజెస్లో ఒక ఆబ్జెక్ట్ కనబడుతోంది. అది ఒక సిల్వర్ ఆబ్జెక్ట్, అది ఒక డిస్క్ ఆకారంలో ఉంది. అండ్ ఆ ప్రాంతంలో అటువంటి ఒక ఆబ్జెక్ట్ అసలు కనబడకూడదు, కానీ అది కనబడుతోంది. ఒక ఫీల్డ్ యొక్క మధ్య భాగంలో కనబడుతోంది. ఆ ఫీల్డ్ స్పెయిన్లో ఉంది. దాన్ని చూసిన ఐ విట్నెస్లు అందరూ కూడా చెబుతున్న విషయం ఏంటంటే అది చాలా పర్ఫెక్ట్గా మెటాలిక్ డిజైన్లో ఉంది అండ్ ఒక ప్రైవేట్ ఎన్క్లోజర్ ఏరియాలో ఉంది. అంటే ఆ ప్రాంతంలోకి ఆ వ్యక్తి యొక్క అనుమతి లేకుండా ఎవరు కూడా వెళ్ళలేరు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు అండ్ ఎవరు దాన్ని అక్కడ ఉంచారనేది కూడా అర్థం కావట్లేదు. అండ్ దాని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు దాని యొక్క సైడ్ భాగంలో ఒక చిన్న డోర్వే వంటిది, ఒక చిన్న ఓపెనింగ్ వంటిది ఉన్నది. దాని లోపల నుంచి ఏదో బయటకు వచ్చినట్టు, లేదంటే బయట ఉన్నది ఏదో దాని లోపలికి వెళ్ళినట్టుగా అక్కడ ఒక డోర్వే కనబడింది అనేది తెలియజేశారు. బేసిక్గా ఇటువంటి ఫోటోగ్రాఫ్స్ చాలా చోట్ల కనబడ్డాయి అండ్ ఇటువంటి ఆబ్జెక్ట్స్ కూడా స్పెయిన్లో చాలా చోట్ల కనబడ్డాయి. ప్రతి చోట కూడా ఐ విట్నెస్లు చెబుతుందంతా కూడా ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది అండ్ ఈ ఆబ్జెక్ట్తో కూడా ఆ విషయం మ్యాచ్ అయింది. ఈ ఆడ్ లుకింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా అంటే చాలా షైనీగా ఉంటున్నాయి, డిస్క్ ఆకారంలో ఉంటున్నాయి. మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఈవెన్ స్పేస్ నుంచి వచ్చే ప్రతి ఆబ్జెక్ట్ని, స్ట్రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ట్రాక్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి కదా, అవి కూడా దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాయి. అవి కూడా వీటితో ఏమాత్రం సంబంధం లేనట్టుగానే ఉంటున్నాయి. అండ్ స్పెయిన్లో ఉన్న కొంతమంది ఏమని చెబుతున్నారంటే అవి గాలిలో ఎగురుతూ ఉంటాయి, కాకపోతే ఏమాత్రం సౌండ్ చేయవని చెబుతున్నారు. అంటే భూమి మీద ఉన్న టెక్నాలజీకి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే భూమి మీద ఉన్న ఏ ఎగిరే వాహనం అయినా సరే ఖచ్చితంగా సౌండ్ అయితే చేస్తుంది, కానీ ఇది మాత్రం సౌండ్ చేయదని చెబుతున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇవి చాలా ఎక్కువగా కూడా కనబడటం మొదలుపెట్టాయని అయితే స్పెయిన్ ప్రజలు చెబుతున్నారు. సో స్పెయిన్ అనేది ఇటువంటి వాటికి ఒక హాట్స్పాట్గా మారిపోయిందనే చెప్పాలి. దీని గురించి ఒక పర్సన్ ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తూ ఏమని చెప్పాడంటే అతను కూడా ఇటువంటి ఒక ఫోటోగ్రాఫ్ని మొదట ఆన్లైన్లో చూసి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా దాన్ని గమనించాడంట. అతను స్పెయిన్ యొక్క సౌత్ భాగంలో ఉంటాడు అండ్ ఆ ప్రాంతం నుంచి చాలా ఫోటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ అయినట్టుగా కూడా అతను తెలుసుకున్నాడు. ఇటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వేరు వేరు సైజెస్లో ఆకాశంలో అక్కడే ఎగురుతూ అక్కడే ఫీల్డ్స్ మధ్య పడుతూ ఉన్నాయని అతను అర్థం చేసుకుని కొన్నింటిని విజిట్ చేశాడు కూడా. అండ్ అవన్నీ కూడా ఐ విట్నెస్లు చెబుతున్నట్టుగానే కనబడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అతనికి కూడా ఒకసారి డ్రైవింగ్ చేస్తున్న టైంలో ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ తెల్లవారుజామున 6 గంటల టైంలో కనబడిందని తెలియజేశాడు. ఆ టైంకి అతను వర్క్ కోసం బయలుదేరుతున్నాడు. చాలా దూరంగానే కనబడింది, బట్ చాలా క్లియర్గా కనబడిందని అయితే అతను తెలియజేశాడు. కొన్ని నిమిషాల పాటు అలాగా దాని వైపే ప్రయాణించిన తర్వాత దాని యొక్క షేప్ కూడా చాలా క్లియర్గా కనబడింది. అది కూడా డిస్క్ ఆకారంలో కనబడింది. ఆకాశంలో చాలా స్లోగా మూవ్ అవుతున్నట్టయితే కనబడింది, బట్ చాలా అంటే చాలా షైనీగా ఉంది. దానికి ఎటువంటి వింగ్స్ కూడా కనబడలేదు, అలాగే ఎటువంటి ప్రొపల్షన్ సిస్టమ్ కూడా కనబడలేదు. కానీ కొన్ని నిమిషాల తర్వాత అది క్లౌడ్స్లోకి వెళ్ళింది. చాలా అంటే చాలా వేగంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోయింది అనేది తెలియజేశాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈ ఇమేజెస్లో చూడటమే అనేది తెలియజేశాడు. అయితే ఇటువంటి బూమరాంగ్ ఆకారంలో ఉన్నవి, వి షేప్లో ఉన్నవి చాలా క్రాఫ్ట్స్ ఆ ప్రాంతంలో కనబడుతున్నాయి. వాటికి లైట్స్ కూడా ఉంటున్నాయి. కొంతమంది వాటిని చూసి అవి చాలా పెద్దగా ఉన్నాయని చెబుతున్నారు, కొంతమంది వాటిని చూసి అవి చిన్నగా ఉన్నాయని చెబుతున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా అవి చాలా మందికి అయితే కనబడుతున్నాయి. స్పెయిన్ యొక్క పై భాగంలో ఎక్కువగా తిరుగుతున్నాయి. అండ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క వింతైన నేచర్ ఎవరికి కూడా అర్థం కావట్లేదు. సడన్గా కనబడుతున్నాయి, సడన్గా మాయమైపోతున్నాయి కూడా. ఏ ఎయిర్ క్రాఫ్ట్ కూడా అంత ఈజీగా అలా చేయలేదు, కానీ ఇవి చేస్తున్నాయి. సో అందుకే ఇవి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే ఇలాంటివి కేవలం స్పెయిన్లో మాత్రమే కాదు, ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పటి నుంచో వేరు వేరు ప్రాంతాల్లో కూడా కనబడుతున్నాయి. 1964లో 13th డిసెంబర్ టైంలో బ్రెజిల్కి చెందిన ఒక మహిళ ఇటువంటి 3 మెటాలిక్ గ్రే సర్క్యులర్ సోర్సెస్ని గమనించింది. అవన్నీ కూడా ఆ సిటీ యొక్క పైభాగంలో తిరుగుతున్నాయి. అవి ఎయిర్ స్పేస్లోనే తిరుగుతున్నాయి, బట్ వాటిని ఏ ఒక్క అఫీషియల్ కూడా ట్రాక్ చేయలేకపోయాడు. ఆ మహిళ చెబుతున్న దాని ప్రకారం ఆ 3 ఆబ్జెక్ట్స్ కూడా ఒక పర్ఫెక్ట్ లైన్లో మూవ్ అవుతున్నాయి. అంటే ఎవరో వాటికి క్లోజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటన్నింటినీ కూడా ఒక ప్రాపర్ లైన్లో ఉంచేటట్టుగా మెయింటైన్ చేస్తున్నట్టుగా స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతున్నాయి. వాటి కమ్యూనికేషన్ కూడా ఉన్నదని నాకైతే అనిపించిందని అయితే ఆమె తెలియజేసింది. అండ్ ఆ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాటి యొక్క హైట్ని తగ్గించుకుంటున్నాయి, పెంచుకుంటున్నాయి. అండ్ అంతేకాకుండా అవి మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్లో అసలు ఏమాత్రం కనిపించలేదు, వాటి నుంచి ఏమాత్రం సౌండ్ కూడా రాలేదు. అండ్ కొన్నిసార్లు అవి చాలా వేగంగా ప్రయాణిస్తున్నాయి. ఆ వేగం అయితే మాత్రం భూమి మీద ఉన్న ఏ వెహికల్ కూడా అందుకోలేదు, అంత వేగంగా ఉంది. అండ్ అలా చూస్తూ ఉన్న టైంలోనే ఆ 3 ఒకటి ఆ మహిళ యొక్క ఇంటి మీదకి డైరెక్ట్గా వచ్చింది అండ్ ఆ మహిళ యొక్క రూఫ్ మీదగా తిరిగింది అండ్ ఒక లైట్ని కూడా ఆన్ చేసింది. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా వెలిగిపోతూ వచ్చింది. కొద్దిసేపటి పాటు అక్కడే తిరిగిన తర్వాత మళ్ళీ గాల్లోకి చాలా వేగంగా వెళ్ళిపోయింది.
అయితే ఆ వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వెహికల్ ఉన్న ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ కిందన ఒక లిక్విడ్ వంటిది కనబడింది. అది చూడడానికి సిల్వర్ కలర్ రెయిన్ డ్రాప్స్ లాగా అయితే కనబడ్డది. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ఇళ్ల యొక్క పై భాగంలో కావచ్చు, లేదంటే ఇంటి యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, ఇటువంటి లిక్విడ్ మోల్టెన్ మెటల్తో నిండిపోయి ఉండడాన్ని గమనించారు. అండ్ అది చాలా ఫాస్ట్గా కూల్ అయిపోతూ వస్తుంది అండ్ కొన్ని హార్డ్ అండ్ పటిల్స్ని కూడా క్రియేట్ చేస్తుంది. అదంతా కూడా సిల్వరే. సో ఇన్వెస్టిగేటర్స్ అందరూ కూడా ఆ మహిళనే క్వశ్చన్ చేశారు. ఎందుకంటే ఆవిడే వీటిని మొట్టమొదటిగా చూసింది కాబట్టి అండ్ ఇంకెవరూ చూడలేదు కాబట్టి. అయితే ఆవిడ ఏమని చెబుతుందంటే ఈ సంఘటన నైట్ టైంలో జరిగింది అని తెలియజేస్తున్నారు. బట్ రీసెర్చర్లు ఏమని చెబుతున్నారంటే ఈ సంఘటన నైట్ టైం జరిగి ఉండదు అని చెబుతున్నారు. ఎందుకంటే ఆవిడ అంత డీటెయిల్డ్గా చెబుతోంది, ఆ క్రాఫ్ట్ యొక్క ప్రతి డీటెయిల్డ్ ఆబ్జెక్ట్ని చెబుతోంది, దాంట్లో లోపల ఉన్న వాటి గురించి కూడా చెబుతోంది. బట్ అంత డీటెయిల్గా చెప్పాలి అంటే అది డే టైంలో మాత్రమే జరిగి ఉండాలి, లేదంటే ఆ ఆబ్జెక్ట్ నుంచి చాలా భారీ స్థాయిలో లైటింగ్ అనేది క్రియేట్ అయి ఉండాలి. ఆ లైటింగ్ కారణంగా సరౌండింగ్స్ అన్నీ కూడా డే టైం లాగా మారిపోయి అది చాలా క్లియర్గా కనబడి ఉండాలని అయితే తెలియజేస్తున్నారు. సో ఆ మహిళ మాత్రం చాలా క్లియర్గా చెబుతోంది అది రాత్రిపూటే జరిగింది. ఎందుకంటే నేను సాయంత్రం వేళలో నా కోళ్ళకి నేను ఆహారం పెడుతూ ఉంటాను, అది పెట్టేసి నేను లోపలికి తిరిగి వస్తున్న టైంలోనే ఈ సంఘటన జరిగింది, అప్పటికే రాత్రి అయిపోయిందని అయితే ఆమె చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తోంది. సో వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు, ఆమెకి ఏం అర్థం కాలేదు. బట్ ఫైనల్గా ఆ మిస్టరీ అయితే మాత్రం అలా అన్సాల్వ్డ్గానే మిగిలిపోయింది. ఒక హౌస్ వైఫ్ వాటిని చూసింది అన్నట్టుగా జస్ట్ ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసి తర్వాత దాని గురించి పట్టించుకోవడం మానేసి పక్కన పెట్టేశారు. బట్ కేవలం అక్కడ మాత్రమే కాదు, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ ఇటువంటి ఎన్నో ప్రాంతాలలో ఇటువంటి ఎన్నో సైటింగ్స్ అయితే జరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఇదంతా జరిగింది రాత్రిపూట అనే చెబుతున్నారు. అంటే డే టైంలో జరిగితే తప్ప అంత డీటెయిల్డ్గా చెప్పడం కుదరదు, ఎందుకంటే అంత లైటింగ్ కావాల్సి ఉంటుంది. కానీ నైట్ టైమే జరిగింది అంటున్నారు, కానీ చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెబుతున్నారు. సో డెఫినెట్గా వాటి నుంచి చాలా భారీ స్థాయిలో లైటింగ్ అనేది రిలీజ్ అవుతూ ఉండొచ్చు అని అయితే రీసెర్చర్లు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అండ్ అవి 3 కనబడ్డాయని అయితే ఈవిడ తెలియజేసింది. అండ్ వేరే ప్రాంతాల్లో కూడా అలా 3 కనబడి ఉన్నాయి, 2 కనబడి ఉన్నాయి. అండ్ ప్రతి చోట కూడా సౌండ్ లేకుండానే మూవ్ అవుతున్నాయి. సో డెఫినెట్గా అవి చాలా హై లెవెల్ టెక్నాలజీని అయితే కలిగి ఉందనడంలో అసలు ఏమాత్రం సందేహం అయితే లేదు. బట్ ఈ సిటీ మీదకి ఎందుకు వచ్చాయి, ఆమె ఇంటి మీదకి ఎందుకు వచ్చాయి, ఆ లిక్విడ్ సిల్వర్ మెటల్ని ఎందుకని కిందకి రిలీజ్ చేసాయి, దాని వెనక ఏదన్నా రీజన్ ఉందా, ఇదేది కూడా ఎవరికి అర్థం కావట్లే. అండ్ చాలా ఈజీగా మళ్ళీ పైకి వెళ్ళిపోయాయి, కంటికి కనిపించకుండా మాయమైపోయాయి. దాని వెనక రీజన్ ఏంటి, ఇదేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఆ మెటల్ మీద అయితే ప్రస్తుతానికి స్టడీస్ చేస్తున్నారు, ఎన్నో ఏళ్ళుగా చేస్తూనే ఉన్నారు. బట్ పూర్తి స్థాయిలో అవి ఏంటి, ఎక్కడ తయారు చేయబడ్డాయి, ఇలాంటి ప్రశ్నలకి జవాబులు అయితే మాత్రం దొరకలేదు. బట్ కొంతమంది శాస్త్రవేత్తలు తర్వాత చెప్పిన విషయం ఏంటంటే ఆ లిక్విడ్ మెటల్ని వాళ్ళు లిక్విడ్ లాగా తీసుకురాలేదు, సాలిడ్ లాగానే తీసుకొని వచ్చారు. కాకపోతే స్పాంటేనియస్గా దాన్ని హీట్ చేసి దాన్ని లిక్విడ్ మెటల్ కింద మార్చేశారు ఆ ఆబ్జెక్ట్లో అనేది చెబుతున్నారు. బట్ అంత స్పాంటేనియస్గా ఆ మెటీరియల్ని లిక్విడ్ మెటల్గా మార్చాలి అంటే ఎంత టెంపరేచర్ కావాల్సి ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువ కావాలి. అంత టెంపరేచర్ని ఒక ఎయిర్ క్రాఫ్ట్లో ప్రొడ్యూస్ చేయడం అనేది సాధ్యమయ్యే విషయమా అంటే కష్టమని కూడా చెప్పాలి. అయితే కొంతమంది ఏమంటారంటే అటువంటి లిక్విడ్ మెటల్ దొరకడం అనే మాట వాస్తవమే, కానీ ఆవిడ చెప్పిన కథ ఏదైతే ఉందో అది కొంచెం ఫ్యాబ్రికేటెడ్, లేదంటే జరిగిన దాన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పడం జరిగింది ఆవిడ. బట్ నిజానికైతే అలా ఏమీ జరగలేదని చెబుతున్నారు. బట్ చాలామంది ఆవిడ చెప్పిన వెర్షన్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండొచ్చు, కాకపోతే మనం వాటిని గుర్తించలేకపోతూ ఉండొచ్చు అని చెప్పారు. బట్ చాలామంది ఏంటంటే అది నైట్ టైం జరిగిందనే విషయాన్ని అయితే మాత్రం నమ్మలేకపోతున్నారు. మేబీ డే టైమే జరిగి ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ నైట్ టైమే అవి వచ్చి సౌండ్ లేకుండా వచ్చిన అంత భారీ స్థాయిలో లైటింగ్ని కనుక క్రియేట్ చేసినట్టయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. కానీ నైట్ టైం వచ్చి లైటింగ్ని క్రియేట్ చేసి కేవలం ఈవిడ మాత్రమే చూసిందంటే కొంచెం నమ్మశక్యంగా లేదు. సో డెఫినెట్గా అది డే టైంలోనే జరిగి ఉండొచ్చు అని అయితే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అండ్ ఆ సిల్వర్ రైన్ అయితే ఎలాగా ప్రూఫ్గా కనబడుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సిల్వర్ రైన్ కేవలం కొన్ని సెకండ్లలోనే గట్టగట్టేస్తోంది. అది కూడా లిక్విడ్ కానీ లేదంటే ఆయిల్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండానే, అది కూడా ఒక నార్మల్ ప్రాంతంలో ఇలా జరగడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. సో డెఫినెట్గా హై స్పీడ్ నేచర్ మరియు స్పాంటేనియస్ యూజ్ ఆఫ్ ట్రెమెండస్ ఎనర్జీ. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో లిక్విడ్ మెటల్ని క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ కావాలి అండ్ సైలెంట్గా కూడా మూవ్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఇదంతా కూడా భూమి మీద మనుషులకి చెందని టెక్నాలజీ అని చాలామంది నమ్ముతున్నారు. బట్ మరికొంతమంది ఏమంటారంటే యూఎస్ గవర్నమెంట్స్ లేదంటే రష్యా గవర్నమెంట్స్ లేదంటే వేరే గవర్నమెంట్స్ ఎవరికీ తెలియకుండా కొన్ని సీక్రెట్ డివైజెస్ని, కొన్ని సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తూ ఉంటాయి కదా, అదేదైనా అయి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. బట్ ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఇప్పటికీ కూడా ఎవరికి పూర్తిగా తెలియట్లేదు. సో ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది.
సో దాట్స్ గైస్, చూసారు కదా ఇది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కదా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.